హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పబోతున్న విషయం ఏంటి అంటే, మీరు తమ్నైల్లో గమనించారు కదండి, డాక్టర్ వెనీలా అని చెప్పబడుతున్న ఆవిడ అసలు డాక్టరే కాదు. అది ఏ విధంగా ఎక్స్పోజ్ అయిందో చూడు. డాక్టరేట్ ఉన్న వాళ్ళందరూ డాక్టర్లు అయిపోతే ఈ సమాజాన్ని ఇంకా డాక్టర్లే మిగులుతారు అనకూడదు, కానీ చిన్నప్పుడు అనుకునేదాన్ని అనమాట. టైటిల్స్ ఏదన్నా వేస్తున్నా మూవీ, అక్కడ డాక్టర్ అని రాసుంటే డాక్టరేమో అని. తర్వాత కొంచెం వయసు వచ్చాక తెలిసింది ఏంటి అంటే, ఈ డాక్టరేట్ ఇస్తారు పీజీ అయిపోయిన తర్వాత ఏదైనా ఫీల్డ్లో రీసెర్చ్ చేస్తే, సో అట్లా డాక్టరేట్ తెచ్చుకోవచ్చు, పిహెచ్డీ చేసిన వాళ్ళకి డాక్టర్ అనేది ముందు తగిలిస్తారు అని చెప్పి. అదొక డాక్టరేట్, అదొక విధం. అలా కాదు, ఇంకొంచెం ఎదిగాక ఏదైనా సోషల్ సర్వీస్ అంటే, మీకు మొన్న చెప్పాను కదా, మన ఛానల్లోనే షార్ట్ పెట్టా, వనజీవి రామయ్య గారు అని చెప్పి. ఆయన తన బతికున్నంత కాలంలో ఆల్మోస్ట్ 50 సంవత్సరాల కాలం మొక్కలు నాటడానికి, మొక్కలు పెంచడానికి, రకరకాల విత్తనాలు సేకరించడానికి ఇట్లానే సరిపోయింది. సో ఆయనకు కూడా ఏకంగా పద్మశ్రీ ఇచ్చారు, ప్లస్ ఒక బెంగళూరుకి సంబంధించినటువంటి యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. తప్పులేదు, వాళ్ళని కూడా డాక్టర్ ముందు యాడ్ చేస్తారు. చాలామందికి ఇప్పుడు చెప్తున్నారు ముందు పేర్లో అవి తీసేయండి అని చెప్పి. అబ్బే అట్లా కాదు. ఈ డాక్టర్ గారు తన దందా ఎప్పుడు స్టార్ట్ చేసిందో చెప్పిన, 2010లో ఆవిడ క్లినిక్ స్టార్ట్ చేసింది. ఆవిడ చదివింది జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రమే. ఇప్పుడు ఏవైతే మీకు కనిపిస్తున్నారో ఆవిడ ఆల్మోస్ట్ 45+. వాళ్ళ పిల్లలు ఎప్పుడన్నా చూసారా? ఆవిడ ఇన్స్టాలో అనుకుంటా రీల్ ఉంటుంది, వాళ్ళ అబ్బాయిని అబ్రాడ్ పంపిస్తుంది చదువు కోసం. ఆ రీల్లో ఆ అబ్బాయిని చూసి నేను షాక్ అయ్యా. ఏంటి ఈవిడ ఇన్ని మిరాకిల్స్ చేసి ప్రతి ఒక్కళ్ళు వెనీలా డైట్ ప్లాన్లో మేము జాయిన్ అయిపోయాము, డాక్టర్ గారి వల్లే చాలా సన్నబడిపోయాము అని చెప్పి చెప్తూనే ఉండేవాళ్ళు కంటిన్యూస్గా. నేను ఒక్కసారిగా వాళ్ళ అబ్బాయిని చూసి చాలా షాక్ అయ్యా. ఎంత లావు ఉన్నారంటే ఆయన. బేసిక్గా వీళ్ళ హస్బెండ్ అంత లావుగా లేరు, ఈవిడ కూడా లావుగా లేరు. వాళ్ళ అబ్బాయి మాత్రం చాలా ఒబిసివ్గా ఉన్నాడు. ఏంటి మేడం డాక్టర్ అయ్యి ఉండి ఇంతమందికి సజెషన్స్ ఇస్తుంది, ఇంతమందిని చేంజ్ చేసేస్తుంది ఈవిడ, వీళ్ళ అబ్బాయిని మార్చలేకపోయింది ఆ డైట్ ప్లాన్తో అనిపించింది నాకు ఒక్కసారిగా. తర్వాత దానికి తోడు ఈ సెలబ్రిటీస్ అంతా క్యూ కట్టేశారు, 1 by 1. మేము అసలు స్పార్కిల్లో జాయిన్ అయిపోయాము, అసలు మిరాకిల్ జరిగిపోయింది మా జీవితంలో, అద్భుతం. వీళ్ళంతా బిగ్ బాస్ షో చేసి వచ్చిన వాళ్ళే. అక్కడ బిగ్ బాస్ షోలో ఏం చేయాలో తెలియదు, వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు. పని పాట లేనోళ్ళు ఆ షోని చూస్తూ ఉంటాము. ప్లస్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఏవేవో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. పర్మనెంట్ ఐబ్రోసు, పర్మనెంట్ లిప్స్టిక్, పర్మనెంట్ పింపుల్స్ రిమూవింగ్. ఇంకా వీళ్ళకి ఎప్పుడూ ఇదే పని, ఏదో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ హౌస్ ఇంటీరియర్ చూపిస్తూ, అక్కడ షాపింగ్కి వెళ్ళాం, ఇక్కడ షాపింగ్కి. నిజంగా ఎవరైనా సంవత్సరంలో హిందూస్కి అన్ని పండగలు ఉంటాయి, అన్ని పండగల్లో అన్ని రకాల చీరలు, అన్ని రకాల నగలు ఎవ్వరూ కొనేసుకోరమ్మా. కొంచెం ఆలోచించండి. జస్ట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ప్రోడక్ట్ని, అంతే. వాళ్ళందరూ ఈ వెనీలా మేడం గారి క్లినిక్కి 1 by 1 వెళ్ళడం. అసలు మేము వితిన్ 5 daysలో 2 kgs లాస్ అయిపోయాం, 3 kgs. పెట్టేది ఇంత అన్నము, మీకు ఏ వర్క్ చెప్పరు. ఇంకా మీరు తగ్గకి ఏం చేస్తారు? మీ బాడీలో ఉన్నటువంటి ఫస్ట్ వాటర్ కంటెంట్ ఏదైతే స్కిన్ కింద లేయర్ ఉంటుందో అది తగ్గుతుంది. ఇమ్మీడియట్గా కొంచెం షింక్ అయినట్టు కనిపిస్తాం, ఇంకంతే. ఆ వెయిట్తో ప్రూఫ్ చూపించేసరికి అమ్మో మేడం గారు మిరాకిల్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ అనుభవాలు పంచుకోవడం, ఆ అనుభవాల కోసం ఒక వీడియోలు ఇన్స్టాలో, యూట్యూబ్ తెరిస్తే చాలు. అసలు డాక్టర్ వెనీలా డైట్ ప్లాన్ మీరు ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలి. ఏం ఓదర్ కొట్టారు, ఏం పబ్లిసిటీ. నాకు అర్థం కాని విషయం, చిన్నప్పుడు యాడ్ చూసుకునేదాన్ని ఫెయిర్ అండ్ లవ్లీ. నిజంగా ఇది రాస్తే అంత తెల్లగా అయిపోతే ఈ ప్రపంచంలో ఎందుకు ఇంతమంది నల్లగా ఉన్నారా అనిపించేది. నల్లగా ఉండడం, లావుగా ఉండడం పాపమా ఏంటి? పింపుల్స్ రాకూడదా? వస్తాయి. ఇగో చూసారా ఎన్నున్నాయో. నేనేమీ సెలబ్రిటీని కాదు. ఫస్ట్ థింగ్, నాకు మేకప్తో పని లేదు. అవన్నీ ఆవిడ, కనీసం డాక్టర్ వెనీలా అనే ఆవిడ వీడియోస్ చూడండి, ఫుల్ మేకప్ వేసుకొని వస్తుంది, లైక్ జపాన్స్ గ్లోయింగ్ స్కిన్ అనమాట. ఆవిడ వితౌట్ మేకప్ కూడా ఒక్క వీడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వలేని మనిషి ఆవిడ. ఫుల్ మేకప్ అనమాట. ఆ మెయింటెనెన్స్. కొంచెం స్లిమ్గా ఉంటారు అంతే. ఒక్కొక్కరు వంటి తీరండి, కొంతమంది ఎక్కువ తిన్నా సన్నగానే కనిపిస్తారు. ఏంటంటే వాళ్ళ హెరిడిటీ, జీన్స్ అట్లా ఉంటాయి. కొంతమంది ఇంతే తింటారు కానీ చాలా లావ్ అయిపోతారు. ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో, ఎవరైతే హౌస్ ఉమెన్స్ అంటే హౌస్ హోల్డ్ పర్పస్లో పనిచేసే ఉమెన్స్ ఉంటారో, హౌస్ వైఫ్స్, వీళ్ళు ఏంటంటే స్ట్రెస్ మేనేజింగ్, ఓ పక్కన జాబ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వీన్నిటిలో అసలు మీకు పింపుల్స్ కానీ, లావ్ అవ్వడం కానీ ఎందుకు వస్తాయి? నిద్ర పట్టకపోయినా, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట ఎక్కువైపోయినా అట్లా వస్తూ ఉంటాయి. ఇది మెయిన్ సైన్స్. మీ బాడీలో జరిగే కెమిస్ట్రీ కానీ ఇదే జరుగుతుంది. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇమ్మీడియట్గా మచ్చరంగానే అమ్మో తగ్గిపోవాలి, ఇంకేదో రాసేయాలి, ఇంకేదో చేసేయాలి.
అవే కొంతకాలానికి తగ్గుతాయి. లావుగా ఉండడం పాపమా ఏంటి? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్స్ని ఈ యాడ్స్లో ఎస్పెషల్లీ మంచి మంచి సన్నగా ఉన్న మోడల్స్ని తీసుకొచ్చి పెడతా ఉంటారు. వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారో తెలుసా? అలా చూసి ప్రతి హస్బెండ్, మోస్ట్ ఆఫ్ దెమ్, మెన్ సైకాలజీ అట్లానే ఉంటుంది. మా వైఫ్ కూడా ఇంత సన్నగా ఉంటే బాగుండు, ఇలా లేదు, చాలా లావ్ అయిపోయింది. మరి పిల్లలు పుట్టిన తర్వాత, 2-3 కనేసిన తర్వాత వాళ్ళు వాడే ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, థైరాయిడ్స్ వస్తాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అసలు అమ్మాయిలకి. ఇవన్నీ ఉన్నప్పుడు మరి సైడ్ ఎఫెక్ట్ ఒబెసివ్గానే ఉంటారు. సన్నగా నాజూగ్గా చిపిరి పుల్లల్లా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? అందరికీ అన్నీ కుదరవు. సో ఇది గమనించుకోవాలి. వేలం వెరిగా అన్నమాట. అసలు ఆ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళకి పని పాట ఏమీ ఉండదు. ఏది పడితే అది ప్రమోట్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ అని చెప్పి చాలామంది ప్రాణాలు తీసేశారు వాళ్ళు, అందులో డౌట్ లేదు. మళ్ళీ ఏం చేశారు? ఇది కాకుండా మాకేం సంబంధం లేదన్నట్టు టూర్స్, హోమ్ టూర్, బెడ్రూమ్ టూర్, బాత్రూమ్ టూర్, ఇంక ఇవే ఉంటాయి వాళ్ళ వీడియోస్లో, వ్లాగ్స్లో. అవన్నీ చూసి మనం ఏమనుకుంటాం, అమ్మో వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో, ఎంత షాపింగ్ చేసిందో, ఎంత సంపాదిస్తుందో, ఎంత అందంగా ఉందో. వితౌట్ మేకప్ వాళ్ళ మొహాలు చూడండి, ఎవ్వరు చూడరు. మీరే చాలా అందంగా ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్తా. ఎవ్వరికి వాళ్ళని మేము అందంగా ఉన్నామని అనుకోవాలంతే. ఒక మేకప్ వేస్తేనో లేకపోతే ఇంకేదో పట్టు చీర కడితేనో బోళ్ళు నగలు దిగేస్తేనో కాదండి. అందం అనేది మనసుకు సంబంధించిన విషయం. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి అందరూ పొలోమని ఆ వెన్నీలా గారి క్లినిక్కి అసలు ఎట్లా క్యూ కట్టేశారు. తర్వాత ఓపీస్ చూస్తారు మేడం, ఏదో నిజంగానే వెన్నెల్లా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆవిడ. ఫస్ట్లో ఎవరైతే పేమెంట్ కట్టారో ఆ రోజే మొహం చూస్తుంది మేడం గారు. మళ్ళీ వెన్నెల ఎలా అయితే డిక్రీజ్ అయిపోయి అమావాస్య వరకు కనిపించకుండా పోతుందో ఈవిడ కూడా అంతే. కాంటాక్ట్ పోతుంది, డైలీ వెయిట్ చెక్ చేసుకుని మీకు వాట్సాప్ త్రూ అంతా ఈ డైట్, నెక్స్ట్ డేకి ఈ డైట్, ఈ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోండి, ఈ లిస్ట్ చేయండి, మొత్తం అంతా ఇదే జరుగుతుంది. మీరు ఒక్కసారి కనుక ఆల్మోస్ట్ చాలామంది జాయిన్ అయిన వాళ్ళు పాపం వీడియోస్ పెట్టారు అప్పుడు ఆవిడని ఎక్స్పోజ్ చేద్దామని. కానీ ఏం చేస్తాం, మనీకి కొంచెం పవర్ ఎక్కువ కదా, ఏం చేయలేం. ఈవిడైతే ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూస్ ఈవిడే. ఎస్పెషల్లీ సుమన్ టీవీలో అయితే ఏదో ఒకరోజు ఈవిడ వీడియో వస్తూనే ఉండేది. చిటికలో బరువు తగ్గండి, అసలు ఇది తింటే తొందరగా బరువు తగ్గిపోతారు, డాక్టర్ వెనీలాస్ డైట్ ప్లాన్ అద్భుతమైన ప్లాన్, అది ఇది అని చెప్పి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వరుస పెట్టి ఎంతమంది సీరియల్ సెలబ్రిటీస్, ఖాళీగా ఉన్నవాళ్ళు, ఆ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద డైరెక్టర్తో సహా గ్యాలమేస్ మరీ పట్టేసింది మేడం గారు. దీనికి తోడు యూట్యూబ్ని వదలకూడదని పెరుగుపచ్చడా అండి. ఈవిడే కదా మంచి ఇన్స్పిరేషన్ అందరికీ. ఎట్లా తగ్గుతారండి? ఏమున్నాయి సర్జరీస్, ఆ ఫ్యాట్ అంతా రిమూవ్ చేసి మనకు అలా బొమ్మల్లా చూపించేస్తారు. తర్వాత ఎప్పుడైతే మీరు రైస్ తినడం స్టార్ట్ చేస్తారో వన్స్ అగైన్ అంతకు మించి డబల్ పెరుగుతారు వర్కౌట్స్ లేనప్పుడు. హెల్తీగా తినాలి, కొంచెం తినాలి, తిని దానికి తగ్గ వర్కౌట్స్ పని చేసుకుంటా ఉంటే లావు అవ్వడం అనేది చెప్పాను కదా, జీన్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అవన్నీ మానేసి మనం ఏంటంటే ఒకళ్ళని సేల్ చేసుకుంటారనమాట పబ్లిసిటీ పర్పస్ మీద. వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల వాళ్ళకి గ్యాలమేస్తూ ఉంటారు. మీరు మెయిన్ ఇట్లాంటి నెగిటివ్ సజెషన్స్ ఇచ్చి నెగిటివ్ ప్రోడక్ట్స్ మీ చేత బలవంతంగా కొనిపిస్తూ ఇంకేదో ఉంది అని హైప్ క్రియేట్ చేసే వాళ్ళని ఫాలో చేయడం మానేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ పని మాత్రం చేశారంటే సగం టైం మీకు సేవ్ అవుతుంది. హాయిగా 4 మొక్కలు పెంచుకోవడం, కుదిరితే హెల్దీ డైట్ తినడం, ఫ్రూట్స్ తినడం, మిల్లెట్స్ని ఫాలో అవ్వడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తుంది. ఎంతమంది ఫాలో అవుతారు? అబ్బే మాకు అవన్నీ అక్కర్లేదు, కాస్మెటిక్స్ కావాలి, అందంగా కనిపించాలి, తెల్లగా కనిపించాలి, ఒక్క మచ్చ ఉండకూడదు. ఎట్లా కుదురుతుందమ్మా? దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్. అట్లానే అందరికీ అన్నీ ఉండవు. మన చేతుకున్న 5 వేళ్ళే ఒక సైజులో ఉండవు, ఉంటే పని చేసుకోలేము. అందుకే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ మీద, ఒక్కొక్క వేలు ఒక్కొక్క సైజులో ఉంటాయి. అలాంటిది మనం వేలం వెర్రిగా వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి ఏది పడితే అది పర్లేదు మేడం ఇచ్చేయండి. అసలు ఒక డ్రగ్ నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే దానికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక ఇంగ్లీష్ మెడిసిన్ నువ్వు తీసుకుంటున్నావు, ప్రజెంట్ తలనొప్పి తగ్గడానికే వాడతావు, కానీ అందులో ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో ఎక్సెసివ్ ఏజెంట్స్ అవన్నీ మీకు తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. ఏది పడితే అది బోటిక్ సెంటర్ చేసుకోవడం, ఎక్కడ ముసలితనం వచ్చేస్తుందని కలర్. వాళ్ళంతా మీకు సెలబ్రిటీల్లా కనిపిస్తున్నారు కదా, మేకప్ లేకుండా, ఆ పబ్లిసిటీలు లేకుండా. వాళ్ళు ఎంతమంది బెట్టింగ్ యాప్ వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళు ఒక్కళ్ళైనా రెస్పాండ్ అయ్యారా? ఇదంతా మా వల్లే జరిగిందని. మాకేం సంబంధం లేదు. ఎవ్వరు ఎలా పోతే మాకెందుకు, మాకు పైసలే ఇంపార్టెంట్ అనే బ్యాచ్ వాళ్ళు. మేడం గారు చేసింది 2010లో ఇంటర్మీడియట్. అప్పటి నుంచి ఇంటర్మీడియట్ అయ్యింది అప్పటికి ఆవిడకి, అంతే, ఏ డిగ్రీ లేదు. అప్పటి నుంచి ఆవిడ డాక్టర్గానే ఓపీలు చూసేస్తుంది. రీసెంట్గా తర్వాత బీఎస్సీ, ఎంఎస్సీ, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా జస్ట్ న్యూట్రిషన్కి తాలూకా 6 months డిప్లొమా కోర్స్ అది. ఆవిడ చేసింది ఏంటో తెలుసా?
6 months ఓన్లీ డిప్లొమా కోర్స్ చేశారు. ఆ 6 months కోర్స్ పెట్టుకుని వేరే మణిపాల్ లాంటి యూనివర్సిటీకి, అంటే కన్సల్టెన్సీ అనమాట. మీరు డ్రాగన్ మూవీ ఈ మధ్య చూస్తే సర్టిఫికేట్స్ ఎట్లా కొనుక్కోవచ్చు, పేపర్స్ ఎలా బతికించుకోవచ్చు, చాలా ఉంటాయి. అది నిజంగానే జరుగుతాయి. కన్సల్టెన్సీని మీకు జరిగితే ఇప్పుడు మోస్ట్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఎంటర్ అయ్యేది అంతే. ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఏదో ఒక కన్సల్టెన్సీని పట్టుకుని జాబ్ కొడతారు. 2 months or 3 months శాలరీ ఇచ్చేస్తామంటారు, వాళ్ళు జాబ్ చూపిస్తారు. ఇక్కడ కూడా జరిగేది అంతే. ఏదో ఒకటి నీకు డిగ్రీ కావాలి, ఆవిడ డాక్టరేట్ కూడా కొనుక్కుంది, ఆ యూనివర్సిటీ తర్వాత క్లోజ్ అయిపోయింది, ఈవిడ ఎప్పుడైతే తీసుకుందో పీజీ, అన్నీ ఫేక్ ఫేక్ ఫేక్, అన్నీ డిస్టెన్స్లో అనమాట. డిస్టెన్స్లో చదివేయడం. కానీ దందా మాత్రం 2010 నుంచే. సడన్గా ఏదో జరిగింది, ఏదో ఎక్స్పోజ్ అయ్యింది, ఒకళ్ళ ప్రాణం పోయింది, పొరపాటున గవర్నమెంట్కి తెలిసింది. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ నిమిషానికి దాన్ని వెళ్ళి సీజ్ చేస్తారు. వీళ్ళు కూడా టెంపరీగా మూసేసి కొత్త అవతారం ఎత్తుతారు, పేరు మారుస్తారు అంతే. మళ్ళీ సేమ్ ప్రోడక్ట్, సేమ్ స్కెచ్, జనాలకి వలయడం, పట్టుకోవడం. అసలు ఎంతెంత డబ్బులు, ఆ డైట్ ప్లాన్ ఏంటి, చాలా డబ్బులు వసూలు చేసింది ఆవిడ. తెలుసా మీకు అసలు ఎంతమంది మోసపోయారో ఆ ప్లాన్లో జాయిన్ అయ్యి, బికాస్ ఆఫ్ దిస్ సెలబ్రిటీస్. అంతే, వాళ్ళు ఏదో చేస్తున్నారు నిజమనుకుంటా పబ్లిసిటీ. ఏదైతే ప్రోడక్ట్ నిజంగా పబ్లిసిటీ అవుతుందో దానికి అంత సినిమా ఉంటే అదే వెళ్ళిపోతుంది. నో నీడ్ ఆఫ్ అంత ఖర్చు పెట్టి చేయాల్సిన పబ్లిసిటీ లేదు. ఎప్పుడైనా మీరు గమనించుకుంటే చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ అనగానే వెళ్ళిపోవడం, నిజంగా చెప్తున్నా. ఈ మధ్య అయితే నేను కొన్ని ఇన్సిడెంట్స్ వింటున్నాను. ఇది డాక్టర్ ఫీల్డ్కి సంబంధించి చెప్తా. ఎవరైనా మీకు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు రేడియాలజీకి రిఫర్ చేస్తారు. కడుపులు నొప్పని వెళ్తే 24 గంటలో కాదో చెక్ చేసుకోవడానికి. ఆ రేడియాలజీ డాక్టర్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా జనరల్ ఎంబీబీఎస్ చేసి తర్వాత వాళ్ళు రేడియాలజీ డిగ్రీ పర్టికులర్లీ పీజీ చేసి తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇవాళ రేపు మార్కెట్లో టెంపరీగా 6 months డిప్లొమా కోర్సులు వచ్చేస్తున్నాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళు చేసేను, ఆ సర్టిఫికేట్ తెచ్చుకోను, మిషన్ కొనేసుకోను, స్కానింగ్ చేయను, ఏదో ఒక రిపోర్ట్ రాసి పంపించాను. 6 months అంటే 5th month తగిలి 6th తగలగానే టిఫా స్కాన్ అని చేస్తారు యూజువల్లీ. టిఫా స్కాన్లో ఏంటి అంటే బేబీ కదలికలు ఎట్లా ఉంటాయి, అసలు ఫేస్ ఫామ్ అయిందా లేదా, అన్ని ఆర్గాన్స్ ఫామ్ అయినాయా అక్కడే తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఆ బేబీ అన్హెల్దీ అయితే మదర్ని ఫాదర్ని అడుగుతారు డెసిషన్, మీకు ఈ బేబీ కావాలా, అదర్వైజ్ సర్ప్రైజ్ టీన్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్తారు డాక్టర్ అడ్వైస్. ఎందుకు అంటే ఆర్గాన్స్ ఫామ్ అవ్వలేదు, హార్ట్ ఫామ్ అవ్వలేదు, లేకపోతే కిడ్నీ ఫామ్ అవ్వాలా, కళ్ళు ఫామ్ అవ్వాలా, ఇట్లా ఆ టిఫా స్కాన్లోనే తెలియాలి. అది ఎక్స్పెక్ట్ చేయగలడు? డెఫినెట్గా పీజీ చేసిన డాక్టర్ 2.5 ఏళ్ళు పైన మళ్ళీ వాళ్ళు 1.5 year వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు, వాళ్ళు మాత్రం చేయగలరు. అంతేగాని 6 months కోర్సు సర్టిఫికేట్ తీసుకొచ్చి తగిలిచ్చేసుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా చెయ్యలేరు. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. డాక్టర్స్ని కూడా మీరు వెళ్తున్నారు, వాళ్ళు వాళ్ళ దగ్గరికే ఎందుకు రిఫర్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి డిగ్రీస్ ఉన్నాయా, లేకపోతే ఊరికే చేసేస్తున్నారా? కొంచెం అవేర్నెస్ మీకు మీరు తెచ్చుకుంటే మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. ఏ గవర్నమెంట్లు రావు, వీళ్ళు వెళ్ళి రైడ్ చేసినా వాళ్ళని పట్టుకున్నా వాళ్ళ పేరు మార్చి మళ్ళీ అదే దందా మనీ కొడతారు, చక్కగా బయటకు వస్తారు, కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఇది వ్యాపారం అంతే వాళ్ళకి. ఇదొక్కటి గమనించి ఎవరికి వాళ్ళు ఇట్లాంటి డాక్టర్స్ని అస్సలు నమ్మొద్దు. ఇదంతా ఎవరు ఎక్స్పోజ్ చేశారు అంటే పూర్ణిమ అన్నమాట. ఆవిడ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. ఆవిడ చెప్పుకుని వచ్చింది ఇదంతా, ఇవన్నీ ఫేక్ డిగ్రీసు ఇవి అని చెప్పి. మీకు యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే చూడండి. అసలు నిజంగానే ఫేక్ డిగ్రీ తెచ్చుకోవచ్చా? డ్రాగన్ మూవీ చూడండి, పాసిబిలిటీ ఉంది. బయట మీకు సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, కన్సల్టెన్సీని ఫేక్ డిగ్రీసు, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, చదివింది ఒకటైతే ఇంకోటి ఏదో పెట్టుకొని దూరేస్తూ ఉంటారనమాట. అట్లా ఉంటారు. సో మీరు వేసుకునే ప్రతి ట్యాబ్లెట్ మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. ఎక్కువ ఆలోచించొద్దు. ప్రతి ఒక్కరికి మీరు ఇంకెంత అందంగా ఉన్నా ఇంకా ఏదో అయిపోవాలి, ఇంకా శ్రీదేవి అయిపోవాలి అలానే అనిపిస్తూ ఉంటుంది. కానీ కాదు, అందం అనేది మనసుకు సంబంధించింది. క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం నేర్చుకోండి. ఇట్లాంటి వాళ్ళని నమ్మి అస్సలు మోసపోవద్దు. ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.